ఓకే. నమస్కారం. నా పేరు అద్రిత్ అకు. అమ్మల గన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపు టమ్మల చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడి పుంచినయమ్మ, తనులో నమ్మిన వేలుపుట్టమ్మల మనముల నుండేడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పట్టుత్వ సంపద. ధన్యవాదాలు. మహత్వ కవిత్వ పట్టుత్వ సంపదలు ఇచ్చే అమ్మవారి మీద చాలా చక్కగా చెప్పావు అద్రుత్. ఇప్పుడు మన ముందుకు విరాట్ వస్తున్నాడు. నమస్కారం. నా పేరు వివకవజాడ. ఓ యమ్మ నీకు మారుడు మా ఎండ్రను పారు పెరుగు మననీయడమ్మ పోయద ఎక్కడి కాయను మా ఎన్నడ సురభరాడ మంచుడ వాణి శ్రీకర కరుణాసాగర ప్రాకట లక్ష్మి కరత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణాశ్రయ గోకర విస్తార నంద గోపకుమార. ధన్యవాదాలు. వెన్నెను దొంగలిస్తున్న శ్రీకృష్ణుని లీలలు చక్కగా వర్ణించావు విరాట్. ఇప్పుడు మన ముందుకు వేద్యశ్రీ వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు వేదశ్రీ చందాన. ఇందు గలదందు లేదని సందేహము వలదు, శక్తి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన నందందే గలదు దానవాగ్ని విద్దే. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు దిందు పరమేశ్వరు దెవ్వదు మూల కారణం బెవ్వదు అనాది మధ్యాలయుడెవ్వదు సర్వము తానైన వాడు దెవ్వడు వాణిన ఆత్మ పరమేశ్వరునే శరణము వేడుదాన్. ఎందెందు వెతకి చూచినా అంటూ ఆ శ్రీహరి గురించి గొప్పగా చెప్పావు శ్రీ విద్య. ఇప్పుడు మన ముందుకు ఆరో వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు ఆరుత్తర నమసతి. జో జో కమల దళక్షణ జో జో మురుగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కలపల జో జో పూర్ణేందు వదన జో జో ఎరుచుడు. ఓ యమ్మ నీ కుమారుడు మా ఇమ్మను బాలు పెరుగు మననీయనమ్మ పోయేద నక్కడికైనను మా ఎన్నల సురభమాన మంజులవాణి. శభాష్. కృష్ణుని పవళింపు సేవ చక్కగా చూపించావు వారు. ఇప్పుడు మన ముందుకు విరాజ్ వస్తున్నాడు. నమస్కారం. నా పేరు విరాజ్ ముజాడ. శ్రీనాయక నీనామము నానభవ ఓగ కౌమనాశమునకు విన్నాంబగు ఔషధి కాను దుష్టాత్మ కథ కంజడ వాక్ష స్వీకవ పవి శోషిత రత్నాకవ కమనీయ గుణాగణకవ కావన్యాకవ బీకవ శవ దావ కంపిత దానవేంద్ర వామన వేంద్ర. ధన్యవాదాలు. రాకట లక్ష్మి ప్రకటితమైనట్టు ఉంది. చాలా చక్కగా చెప్పావు విరాజ్. ఇప్పుడు మన ముందుకు చిరంజీవి జోష్నిక వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు జోష్నిక భూధరగుంత. కాలికి బహుసన్నదలో కాలికి గమనీయ వలయ కరకిలిత కాలికి తాపస మానస కేలికి వందనము చేసి కీర్తింతు మదేను చేతులారంగ శివుని పూజింపదేని నోరు నవ్వంగ హరికీర్తి నుదువదేని దయయు సత్యంబులోనుగా తలపదేని గలుగనేతికి తల్లుల కదుపు చేతు పలికెదిది భాగమత పలికించది వాడు రామభద్రుందత నే పలికిన భవహర మగునత పలికెద వేరొందుగాద పలుకగ నేల. ధన్యవాదాలు. అక్కిడి
భాగవతమంట అందరికీ వీణులు విందు చేశావు జోష్నిక. పోతన భాగవత పద్యాలకు అబ్బిన ప్రసాద మాధుర్య సౌకుమార్యాలు మరి ఏ ఇతర పద్యాలకు అవ్వలేదు అనేది అతిశయోక్తి కాదు. రాగల రోజులలో కాగల కవులను అభినందిద్దాం. మరొక్కసారి కరతాళ ధ్వనులతో పిల్లలని అభినందిద్దాం.